తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బోయపాటి సినిమాలంటే ఊరమాస్కి పెట్టింది పేరు. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఓ రేంజ్ లో తెరకెక్కించే దర్శకుల్లో బోయపాటి సీను కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి సీను తెరకెక్కించిన సినిమాలన్నింటిలోనికి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలివేట్ అయినంతగా మరే సీన్స్ ఎలివేట్ కావు. ఇక రీసెంట్ గా అప్కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి చేసిన జయజానకి నాయక సినిమా ప్రేక్షకుల ముందుకి భారీ అంచనాల నడుమ రాగా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాలో అందరూ చెప్పుకునే ఓ సీన్ ఇప్పుడు సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటిగా మారింది. ఆ సీనే సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఫైట్ సీన్. హంసనాభా దీవిలో జరిగే ఈ ఫైట్ సీన్ లో బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించేశాయి. బాహుబలిలో అడవిశేష్ తల నరికే సీన్ ను మరిపించే విధంగా ఉన్న ఈ సీన్ సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటి కాగా అల్టిమేట్ రిపీట్ వాల్యూ ఉన్న సీన్ గా పేరు తెచ్చుకుంది. బోయపాటి సీను ఈ సీన్ ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే విధంగా ఉంది. అద్భుతమైన దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీన్ ఎలివేషన్ ఓ రేంజ్ లో జరిగిపోగా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా ఈ సీన్ మారింది. ఓవరాల్ గా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయిన జయనాయకి నాయక సినిమా మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో నచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు లవ్ స్టోరీ కూడా సినిమాలో ఉండటంతో అన్ని వర్గాలకు ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఖచ్చితంగా బోయపాటి ఇదివరకు చేసిన సినిమాల రేంజ్ లోనే సంచలన విజయం దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.